చాలా షోస్ నువ్వు రిజెక్ట్ చేసుకుంటా యాహ్! వస్తున్నావు. ఇటు యాహ్! 'ఇస్మార్ట్ జోడీ' చేయలేదు. తర్వాత 'కేబీకేజీ' ఆపర్చునిటీ వచ్చింది. అది వద్దనుకున్నావు. దేనికి అసలు ఎందుకు వద్దనుకుంటున్నావు? పేమెంట్స్ విషయమా? లేదంటే టెలివిజన్‌లో కనిపించకూడదనుకుంటున్నావా? లేకపోతే ఏమన్నా పర్సనల్ స్పేస్ కోరుకుంటున్నావా? నో. 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 ఇట్స్ నాట్ లైక్ దట్. ఒకప్పుడు గట్టిగా ఒక పెద్ద ఇదిగా పెద్ద పేమెంట్ వచ్చి చూసిన వాళ్ళు సడన్‌గా దాంట్లో సగం పేమెంట్ ఎత్తేసి ఇస్తా ఉంటే నాకది యాక్సెప్ట్ చేసుకోలేకపోయినా కాబట్టి కొన్ని షోస్ యాక్సెప్ట్ చేయలేదు. కొన్ని షోస్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల యాక్సెప్ట్ చేయలేదు. పర్సనల్ రీజన్ అంటే ఇప్పుడు 'ఇస్మార్ట్ జోడీ' హస్బెండ్‌తో పోవాలి. మీ ఇద్దరు విడిపోయారా? లేదు. వికాస్ నేను కలిసే ఉన్నాము. మరెందుకు 'ఇస్మార్ట్ జోడీ' షో ఒప్పుకోలేదు? ఇస్మార్ట్ జోడీ షో టైంలో నేను ఎట్లా అంటే నేను ఒక ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. సో నాకు ఒక గొడవ జరిగిందంటే నేను ఆపోజిట్ పర్సన్ ఎంత తగ్గుతా ఉన్నా కూడా నాకు మైండ్లో అది పోయేంతవరకు నేను మాట్లాడను వాళ్ళతో. సో ఇస్మార్ట్ జోడీ టైంలో ఏంద్రా అంటే నాకు వికాస్కి గొడవ. నాకు వికాస్కి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. అట్లాంటిది ఒక షోలోకి పోయేసి మేమిద్దరు కలిసి అక్కడ చాలా యాక్టివిటీస్ ఎట్లున్నాయి చూస్తున్నావు కదా, ప్రపోజ్ చేయాలి, ఎత్తుకొని తిప్పాలి, అట్లాంటివంతా నాకు కొంచెం ఎంబారసింగ్గా అనిపిస్తుంది. ప్లస్ నేను మాట్లాడకపోతే ఆ ఈగో వల్లే నేను పోలేదు. దానివల్ల చాలా మంచి ఆపర్చునిటీ ఇస్మార్ట్ జోడీ. బట్ నాకు అశ్విన్ అన్న ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పిన, అన్నా నేను వికాస్ గొడవలో ఉన్నామన్నా, నేను రాలేదు అని చెప్పేసి. బాగుంటుందిరా తల్లి అంటే కూడా లేదునా నేను రాను అని చెప్పిన.